సో గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క క్రియేటర్స్ రీల్స్ అప్లోడ్ చేసి వైరల్ అవుదామన్న ఒక గోల్ తోటి ఉంటారు. బట్ ప్రాపర్ ఎడిటింగ్ యాప్స్ అండ్ ఎడిటింగ్ టెక్నిక్స్ తెలియక కొంతమంది అయితే డ్రాప్ అవుతున్నారు. సో మొబైల్లో వీడియో ఎడిటింగ్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కైన్ మాస్టర్. బట్ ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే ఎన్ని ఎడిటింగ్ యాప్స్ వచ్చినాయంటే ఏ యాప్లో వీడియో అనేది క్రియేట్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది లేదా మంచి వీడియో క్రియేట్ అవుతుంది అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. డోంట్ వరీ, ఈ వీడియోలో నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో క్రియేట్ చేయడానికి టాప్ 3 బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు నేను చెప్పే 3 యాప్స్లో మీకు ఎలాంటి వాటర్ మార్క్ ఇష్యూ అనేది ఉండదు. సో మనం వాటర్ మార్క్ లేకుండా మన వీడియోస్ అయితే ఎక్స్పోర్ట్ చేసి మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోలో అయితే అప్లోడ్ చేయొచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడం కానీ, డ్యాన్స్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, లేదా లిప్సింగ్ వీడియోస్ చేయడం కానీ, ఫుడ్ వ్లాగర్స్, ట్రావెలింగ్ అండ్ అలాగే ఎపిక్ ట్రాన్సిషన్ వీడియోస్, ఇలాంటి కాంటెంట్ క్రియేటర్స్ అయితే చాలా మంది ఉన్నారు. బట్ మీ వీడియో అనేది స్మూత్గా రావాలన్నా లేదా పర్ఫెక్ట్గా మీ వీడియో అనేది క్రియేట్ కావాలన్నా మీకు ఎలాంటి క్రియేటర్కి ఏ యాప్ యూజ్ చేస్తే బెస్ట్ అనేది నేను ఈ 3 యాప్స్ నుంచి అయితే మీకు ఒక యాప్ అనేది రికమెండ్ చేస్తాను. ఫస్ట్ యాప్ వచ్చేసి ఇన్షాట్. సో గైస్ ఇన్షాట్ వీడియో ఎడిటింగ్ యాప్ మనం బేసిక్ వీడియో అయితే ఎడిట్ చేయొచ్చు అనమాట. లైక్ ఒక నార్మల్ వీడియోలో ఫిల్టర్స్ కానీ లేదా ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేసి మనం ఒక వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరు మీ వీడియోలో ట్రాన్సిషన్ అనేది యాడ్ చేయాలంటే అవి కూడా మనం ఈ యాప్లో అయితే యాడ్ చేసుకొని మనం ఒక వీడియోని అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇన్షాట్ యాప్ వచ్చేసి క్రియేటర్స్కి ఎవరైతే ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉండదో వాళ్ళు ఈ యాప్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మెయిన్లీ ఎవరైతే రీల్స్ కానీ షార్ట్స్లో కానీ ఎవరైతే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లేదా టెక్నాలజీ వీడియోస్ లేదా ఫ్యాక్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తారో వాళ్ళకు అలాంటి వీడియో క్రియేట్ చేసే కాంటెంట్ క్రియేటర్స్కి ఇది బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను కూడా ఈ యాప్ని అయితే నేను మీకు రికమెండ్ చేస్తాను. అండ్ అలాగే ఈ యాప్లో మనకు వాటర్ మార్క్ ఇష్యూ అనేది ఉండదు. ఒకవేళ మీకు వాటర్ మార్క్ అనేది షో అవుతుందంటే వాటర్ మార్క్ పైన మీకు ఒక చిన్న ఇంటూ బటన్ ఉంటుంది. సో జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ యాడ్ చూసినందుకు మీకు వాటర్ మార్క్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సెకండ్ యాప్ వచ్చేసి విఎన్ ఎడిటింగ్ యాప్ లేదా బ్లాగ్ నో ఎడిటింగ్ యాప్. సో మనం ఈ యాప్ అనేది మనం మ్యాక్బుక్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ విఎన్ ఎడిటింగ్ యాప్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ వీడియోని మనము ఎక్స్ట్రీమ్ లెవెల్ వర్క్ అయితే మనం వీడియోస్ ఎలా ఉంటాయో అలా వీడియోస్ అయితే మనం ఈ విఎన్ ఎడిటింగ్ యాప్లో అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. బట్ ఆ లెవెల్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే మీరు విఎన్ ఎడిటింగ్ యాప్లో ఉన్న ఫీచర్స్ అండ్ ఎడిటింగ్ టెక్నిక్స్ అయితే మొత్తం తెలిసి ఉండాలి. అప్పుడైతే మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ విఎన్ ఎడిటింగ్ యాప్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లైక్ ప్రీ టెంప్లెట్స్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, స్పీడ్ కంట్రోల్, ఎక్స్ట్రాక్ట్ ఆడియో రికార్డింగ్, యాడింగ్ లట్స్, కలర్ అడ్జస్ట్మెంట్, ట్రాన్సిషన్స్, టెక్స్ట్ యాడింగ్, వీడియో ఆర్ లేయర్, ఫోటో లేయరింగ్, క్రోమాక్రీ, ఇలా. సో ఇప్పుడు నేను చెప్పిన ఫీచర్స్ అన్ని విఎన్ ఎడిటింగ్ యాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒక్కసారి మీకు ఈ ఫీచర్స్ అన్ని అర్థమైనా అంటే మీరు ఒక నార్మల్ వీడియోని కిరాక్ వీడియోని అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను ఏవైతే అప్లోడ్ చేసినా ఆ వీడియోస్ అన్ని నేను విఎన్ యాప్లో అయితే ఎడిట్ చేసిన అనమాట. అండ్ అలాగే మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియోస్ అవి విఎన్ యాప్లోనే నేను ఎడిట్ చేసిన. అండ్ అలాగే మన వీడియో అనేది ఓవరాల్గా క్రియేట్ అయిన తర్వాత 4K 60 FPS వరకు మన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి మన గ్యాలరీలను అయితే సేవ్ చేసుకోవచ్చు. సో థర్డ్ యాప్ వచ్చేసి క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్. సో గైస్ ఈ క్యాప్కట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది మన ప్లే స్టోర్లో అవైలబుల్ లేదు. ప్లస్ అలాగే ఒకవేళ మనము థర్డ్ పార్టీ వెబ్సైట్ నుంచి ఒకవేళ డౌన్లోడ్ చేసినా కానీ మన ఇండియాలో అయితే సరిగా వర్క్ కాదు. ఒకవేళ మనం ఈ యాప్ అనేది యూజ్ చేయాలంటే మనం VPN అనేది ఆన్ చేసుకోవాలి. VPN ఆన్ చేసి మీరు ఏదైనా సర్వర్ అనేది కనెక్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత మనం ఈ యాప్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. సో విఎన్ యాప్లో ఉన్న ఫీచర్స్ అన్ని సిమిలర్గా ఈ క్యాప్కట్ యాప్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ 2 ఫీచర్స్ ఉంటాయి భయ్య. ఆ ఫీచర్స్ ఒకవేళ మీరు చూసినారంటే అదే వీడియో ఎఫెక్ట్స్ అండ్ బాడీ ఎఫెక్ట్స్. సో చాలా మంది ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఎపిక్ ట్రాన్సిషన్ వీడియోస్ లేదా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న ట్రాన్సిషన్ వీడియోస్ చేస్తారు. వాళ్ళందరూ ఇదే క్యాప్కట్ యాప్ని యూజ్ చేస్తారు. అంతెందుకు భయం, మొన్న నేను పోస్ట్ చేసిన ట్రాన్సిషన్ వీడియో కూడా ఇదే యాప్లోనైతే ఎడిట్ చేసిన అనమాట. కావాలంటే ఒకసారి వీడియో అనేది చూడండి. బట్ ఈ యాప్లో మీరు ఎపిక్ వీడియోస్ క్రియేట్ చేయాలంటే మీకు ఒక మంచి క్రియేటివ్ కాన్సెప్ట్ అనేది ఉండాలి. ఆ కాన్సెప్ట్ అనేది మీరు ఒకసారి ఇమాజినేషన్ చేయండి. ఇమాజినేషన్ చేసిన తర్వాత ఈ బాడీ ఎఫెక్ట్స్, వీడియో ఎఫెక్ట్స్ అసలు మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అలా ఇమాజినేషన్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ 2 మిక్స్ చేస్తేనే మనకు ఒక ఎపిక్ ట్రాన్సిషన్ వీడియోని అయితే క్రియేట్ అవుతుంది. ఎపిక్ ట్రాన్సిషన్ వీడియోస్ అనేది క్రియేట్ చేసి రీల్స్ వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీ క్రష్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ అనేది మీ వీడియో చేసి ఫ్లాట్ అయిపోవాలి. అంత క్రియేటివ్గా మనము ఈ క్యాప్కట్ యాప్లో అయితే మనం ఒక ఎపిక్ ట్రాన్సిషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ గైస్ మీకు ఈ 3 ఎడిటింగ్ యాప్స్లో నుంచి మీకు ఏ ఎడిటింగ్ యాప్ గురించి కంప్లీట్గా అండ్ డీటెయిల్ రివ్యూ కావాలో కింద కామెంట్ బాక్స్లోకి వెళ్ళి #goal50 పెట్టి ఆ యాప్ పేరు అనేది మెన్షన్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే అంతే ఫాస్ట్గా మీకు ఒక కంప్లీట్ వీడియో అయితే వస్తుంది అనమాట. సో వీడియోలు చెప్పదలుచుకుంటే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. అంటిల్ నెక్స్ట్ స్టే ట్యూన్డ్ విత్
క్రాఫ్టీ కిరణ్.